నమస్కారం. ఈరోజు మనం సద్వర్తన మరియు ధమ్మంలో శ్రద్ధ అనే మూల గ్రంథంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని అంటే ఆ, 7వ శ్లోకాన్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది చాలా కీలకమైన శ్లోకం. అవును, అంటే ఈ గ్రంథం మనకు చెడును ఎలా నివారించాలి, అలాగే మత్తు పానీయాలకు దూరంగా ఉండటం, మరింక ధర్మ మార్గంలో శ్రద్ధగా ఉండటం, వీటి గురించి ఏం చెబుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. సరే, మరి మొదలు పెడదామా? ఈ శ్లోకంలో చెడును నివారించడం అని, మళ్ళీ చెడు నుండి దూరంగా ఉండటం అని 2 వేర్వేరు ఆశీర్వాదాల గురించి చెప్పారు. వినడానికి దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. అవును, పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆరతి, విరతి అనేవి ఆ పదాలు. ఆరతి, విరతి. అవును, రెండిటి అర్థం స్థూలంగా వదిలేయడం లేదా దూరంగా ఉండటం. కానీ ఆ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే వాటి మధ్య చాలా సూక్ష్మమైన తేడా ఉంది. ఓ, అలాగా. ఏంటది? ఆరతి అంటే ప్రధానంగా మానసిక స్థాయికి సంబంధించింది. అంటే మనసులోకి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటి పట్ల ఒక రకమైన మ్, విముఖత, అయిష్టత కలగడం అన్నమాట. అంటే కేవలం బయట చర్య ఆపడం కాదు. కాదు, ఇది లోపల జరిగేది. ఆ అయిష్టత వల్ల ఆ చెడు ఆలోచనలకు ఇంకా బలం చేకూరదు. అవి అక్కడే ఆగిపోతాయి. హ్మ్. ఇది చూడండి, లోభం, ద్వేషం, మోహం లాంటి మానసిక అగ్నులను ఆర్పే శక్తిలాంటిది. సరే, మరి విరతి అంటే? విరతి అనేది ఎక్కువగా శారీరక, వాచిక స్థాయికి సంబంధించింది. అంటే మాటల ద్వారా, చేతల ద్వారా చెడు చేయకుండా మనల్ని మనం నిగ్రహించుకోవడం. ఓకే. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఎవరిలో అయితే మానసిక అయిష్టత అంటే ఆ ఆరతి బలంగా ఉంటుందో వారిలో సహజంగానే ఈ విరతి అంటే శారీరక, వాచిక నిగ్రహం కూడా ఉంటుంది. అవును, అది సహజమే కదా. లోపల వద్దనుకుంటే బయట చెయ్యరు. సరిగ్గా. కానీ దీనికి వ్యతిరేకం నిజం కాకపోవచ్చు. అంటే కేవలం బయట శారీరకంగానో మాటల ద్వారానో దూరంగా ఉన్నంత మాత్రాన విరతి లోపల మానసికంగా కూడా పూర్తి విముఖత, ఆరతి ఉందని గ్యారంటీ లేదు. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే పైకి అంతా సవ్యంగా ఉన్నా లోపల కోరిక ఉండొచ్చన్మాట. ఎందుకలా? అవును, వ్యాఖ్యానం కొన్ని కారణాలు చెబుతుంది. కొన్నిసార్లు విరతి ఎందుకుంటుందంటే కేవలం ఆచారం పాటించడం వల్ల. ఆచారం పాటించడం వల్ల అంటే? అంటే ఉదాహరణకు, ఇలా దొంగతనం చేస్తే మా కుటుంబం పరువు పోతుంది అనుకుని చెయ్యకపోవడం. అది ఆచారంగా దూరంగా ఉండటం. అర్థమైంది. లేదా బుద్ధుడు చెప్పిన నియమాలు గుర్తుకొచ్చి అయ్యో, నేనా నియమాన్ని అతిక్రమిస్తానేమో అని భయపడి దూరంగా ఉండటం. ఇది చేపట్టడంగా దూరంగా ఉండటం. ఇది కూడా మంచివే, కాదనట్లేదు. కానీ కాని అన్నిటికంటే ఉత్తమమైనది అంతరాయంగా దూరంగా ఉండటం. ఇది ఆర్య శిష్యులలో కనిపిస్తుంది. వారిలో చెడుకు మూలమైన కారణాలు బలహీనపడిపోతాయి. ఓ, అందువల్ల వాళ్ళు ఎటువంటి అంతర్గత పోరాటం లేకుండా చాలా సహజంగా చెడుకు దూరంగా ఉంటారు. అది లోపలి నుంచి వచ్చిన మార్పనమాట. అందుకే ఆరతి అనేది మరింత లోతైనది. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. నిజమైన మార్పు లోపలి నుంచే రావాలి. సరే, ఇంతకీ ఈ శ్లోకంలో చెప్పిన చెడు లేదా పాప అంటే ఏమిటి? వేటిని తప్పు చర్యలుగా పరిగణిస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు. పాప అంటే ఈ గ్రంథం ప్రకారం చాలా విస్తృతమైన అర్థముంది. ఏదైనా చర్య, అది మనకుగాని, ఇతరులకుగాని, ఇప్పుడుగాని, భవిష్యత్లోగాని కష్టం, బాధ లేదా ఏదైనా ప్రతికూల ఫలితం కలిగిస్తే దాన్ని పాపంగా పరిగణించవచ్చు. అంటే కేవలం కొన్ని పనులే కాదు. కాదు, జాబితా కంటే దాని వెనక ఉన్న సూత్రం ముఖ్యం. అంటే హాని కలిగించడం, బాధ పెట్టడం. అయితే కొన్ని ముఖ్యమైన ఉదాహరణలిచ్చారు. అవేమిటి? 1. తప్పు వాక్కు. అంటే అబద్ధాలాడటం, చాడీలు చెప్పి జనాలను విడదీయడం, కఠినంగా మాట్లాడటం లేదా పనికిమాలిన కబుర్లు చెప్పడం. గాసిప్ లాంటివా? అవును, అలాంటివి. 2. తప్పు శారీరక చర్యలు. అంటే జీవులను చంపడం లేదా హింసించడం, ఇవ్వనిది తీసుకోవడం అంటే దొంగతనం. హ్మ్. ఇంకా లైంగిక కోరికలలో తప్పుగా ప్రవర్తించడం. ఇవన్నీ నేరుగా హాని కలిగిస్తాయి. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఉంది. 3. తప్పు జీవనోపాధి. అంటే బ్రతకడానికి
మనం ఎంచుకునే మార్గం కూడా సరైనదై ఉండాలి. ఇతరులకు హాని కలిగించే వృత్తులు చేయకూడదు. ఉదాహరణకు ఆయుధాలు అమ్మడం, బానిసల వ్యాపారం, మనుషులను అమ్మడం, విషాలు, మత్తు పదార్థాలు అమ్మడం ఇలాంటివి. ఓ అలాగే మోసం చేసి సంపాదించడం, జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేయడం ఇవన్నీ కూడా తప్పు జీవనోపాధి కిందకే వస్తాయి. చూడండి, వీటన్నిటి వెనుక ఉన్నది ఒకటే సూత్రం: హాని, బాధ. స్పష్టంగా ఉంది. హాని కలిగించే వాటికి దూరంగా ఉండాలి. ఇది మనల్ని సహజంగానే తర్వాతి అంశానికి తీసుకువెళ్తోంది. మత్తు పానీయాలకు దూరంగా ఉండటం. మద్యపానాచ సంయమో. అవును, మద్యపాన చ సంయమో. ఇక్కడ మజ్జ అంటే మత్తు కలిగించేది అని అర్థమవుతుంది. కాని మూలం దీనికి పిచ్చికి, మ్యాడ్నెస్ కి భాషాపరంగా సంబంధముందని సూచిస్తోందని మీరిందాకన్నారు. అది కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు, కాని దాని వెనుక బలమైన కారణముంది. ఆ భాషా సంబంధం మజ్జ మత్తు, మద, గర్వం, ఉన్మాదం, పిచ్చి ఊరికే రాలేదు. ఎందుకని అంత బలమైన పోలిక? మజ్జ అంటే మత్తు కలిగించేది, పాన అంటే తాగేది, సంయమం అంటే నిగ్రహం. అయితే ఇది కేవలం తాగేవాటికే పరిమితం కాదు. ఈ రోజుల్లో అయితే ఇంజెక్ట్ చేసుకున్నా, పొగ పీల్చినా, మింగినా ఏదైనా సరే మనస్సును మరింత భ్రమకు, గందరగోళానికి, ముఖ్యంగా అప్రమత్తత లోపానికి, హీడ్లెస్నెస్ గురిచేసే దేన్నైనా ఇందులో చేర్చాలి. అంటే డ్రగ్స్ లాంటివి కూడానా? ఖచ్చితంగా. బౌద్ధ ధర్మంలో స్పష్టమైన, చురుకైన, అప్రమత్తమైన మనసు చాలా ముఖ్యం. మనలో ఏం జరుగుతుందో గమనించగలగాలి. విపశ్యన లాంటి వాటికి అవసరం కదా? అవును, వాటికే కాదు, అసలు జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికైనా సరే. కాని ఈ మత్తు పదార్థాలేం చేస్తాయి? ఆ స్పష్టతను దెబ్బతీస్తాయి. మనల్ని మరింత అజ్ఞానంలోకి, నిర్లక్ష్యంలోకి నెడతాయి. అందుకే పమాద అంటారు. పూర్తిగా తాగిన వ్యక్తికి ఏమీ తెలీదు, తర్వాత బాధపడతాడు. కొంచెం తాగిన వ్యక్తి కూడా మామూలుగా ఉన్నప్పుడు సిగ్గుపడే పనులు, తప్పు అని తెలిసిన పనులు చేయడానికి వెనకాడడు. అవును, నిజమే. ఆ పిచ్చితో పోలిక అందుకే. మన విచక్షణను, మన స్వీయ నియంత్రణను అది లాగేసుకుంటుంది. ఈ రోజుల్లో మత్తు వల్ల ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం కదా. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు. ఈ మూలగ్రంథం కూడా వీటి గురించి ఏమైనా చెప్పిందా? నేరుగా యాక్సిడెంట్లు అని చెప్పకపోయినా దాని పర్యవసానాల గురించి స్పష్టంగా చెబుతుంది. మత్తు వలన కలిగే అజాగ్రత్త, ఆ నిర్లక్ష్యం, అదే ప్రమాద. దానివలన ఎన్నో అనర్థాలు జరుగుతాయని సూచిస్తుంది. అంటే అందుకే తెలివైన వాళ్లు మత్తులో ఉండేవాళ్లను నిందిస్తారని చెబుతుంది. వ్యాఖ్యానం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇలాంటి వాళ్లు ఈ జీవితంలో నిందలు పడటమే కాదు, చనిపోయాక దుఃఖకరమైన స్థితుల్లో పుడతారని. ఓహ్! ఒకవేళ మళ్లీ మనిషిగా పుట్టినా వాళ్ల కర్మకు తగ్గట్టుగా మానసిక సమస్యలతో, అంటే పిచ్చివాళ్లుగా పుడతారని హెచ్చరిస్తుంది. ఇది చాలా తీవ్రంగా ఉంది. ఉంది. కానీ దాని వెనక ఒక తర్కం చూడండి. ఇప్పుడు వాళ్ళు తమ విచక్షణను మత్తుతో కప్పేసుకుంటున్నారు కదా. ఆ కర్మ ఫలితం భవిష్యత్తులో వాళ్లకు జీవితాంతం అర్థం చేసుకోలేని ఒక మానసిక అస్పష్టతను, విచక్షణ లేకపోవడాన్ని తెచ్చిపెడుతుందని వ్యాఖ్యానం. అవును, కర్మ సిద్ధాంతం ప్రకారం అది అర్థమయ్యేలాగే ఉంది. అందుకే వీటన్నిటినీ ఆలోచించి బుద్ధుడు మార్గాన్ననుసరించేవాళ్లు పూర్తి స్పష్టత కోసం, అప్రమత్తత కోసం అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ శ్లోకం గట్టిగా చెబుతోంది. అవును, ఆ స్పష్టత, విచక్షణ కోల్పోవడమనేది చాలా ప్రమాదకరం. సరే, ఇది మనల్ని శ్లోకంలోని చివరి అంశానికి తీసుకొచ్చింది. ఇది చాలా ముఖ్యమైనది అనిపిస్తోంది. అప్పమాదోచ ధమ్మేసు అంటే ధమ్మంలో శ్రద్ధ లేదా అప్రమత్తత. అవును, అప్పమాద. ఇక్కడ కూడా ఆశ్చర్యంగా దీని వ్యతిరేక పదం పమాద, నిర్లక్ష్యం కూడా పిచ్చితో భాషాపరంగా సంబంధం కలిగి ఉందని మూలం చెప్పడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. అసలు ఈ శ్రద్ధ లేదా అప్పమాద అంటే ఏమిటి? కేవలం జాగ్రత్తగా ఉండటమా? అప్పమాద ఇది బౌద్ధ బోధనల్లో కేంద్ర స్థానంలో ఉన్న భావన అని చెప్పొచ్చు. దీనికి సాధారణంగా శ్రద్ధ, జాగరూకత, అప్రమత్తత అని అనువదిస్తాం. ఇది మీరు చెప్పినట్లు పమాదకు పూర్తి వ్యతిరేకం. పమాద అంటే నిర్లక్ష్యం, ఏమరుపాటు, మతిమరుపు. ఈ పమాదకు కూడా మతిలేనితనంతో సంబంధం ఉందని గమనిస్తే బుద్ధుడు ఎందుకు పదే పదే అప్పమాద గురించి చెప్పారో అర్థమవుతోంది. సరిగ్గా స్పష్టమైన, స్థిరమైన మనసు లేకపోతే ధర్మ మార్గంలో అసలు ముందడుగే వేలేం. అయితే ఈ అప్పమాద అనేది కేవలం ఏదో జాగ్రత్తగా ఉండటం కాదు, అది చాలా చురుకైన, చైతన్యవంతమైన స్థితి. అంటే ఇందులో
3 ముఖ్యమైన గుణాలు కలిసుంటాయని చెప్తారు. 1 ప్రయత్నం అంటే పట్టుదల, వీర్య. 2 జాగరూకత లేదా ఎరుక, సతి. 3 జ్ఞానం లేదా వివేకం, పన్య. ప్రయత్నం, జాగరూకత, జ్ఞానం ఈ మూడు కలిస్తే అప్పమాదనా? అవును. ధర్మాన్ని అంటే మంచి గుణాలను, నైతికతను, ఏకాగ్రతను, జ్ఞానాన్ని వీటిని తనలో పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తిలో ఈ 3 కలిసి పనిచేస్తాయి. అలాంటి వ్యక్తిని అప్పమత్త, శ్రద్ధగలవాడు అంటారు. అంటే బుద్ధుడు మనల్ని అన్ని మంచి విషయాల్లోనూ శ్రద్ధగా ఉందమంటున్నారా? అవును. ధర్మంలోని అన్ని అంశాలను పెంపొందించుకోవడంలో మనం ఇలా అప్రమత్తంగా అంటే అప్పమత్తగా ఉండాలని ఆయన ఉపదేశం. అంటే ఇది కేవలం చెడును మానేయడమే కాదు, మంచిని చురుకుగా పెంచుకోవడం కూడానా? ఖచ్చితంగా. అప్పమాదలో ఆ 2 పనులు ఉన్నాయి. 1 మనం కష్టపడి సాధించుకున్న మంచి అలవాట్లను, గుణాలను, మానసిక స్థితులను జారిపోకుండా కాపాడుకోవడం. ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం చేసినా అది తగ్గిపోవచ్చు. నిజమే. 2వది ఇంకా ముఖ్యమైనది. ఉన్న స్థితిలోనే ఉండిపోకుండా ఇంకా అభివృద్ధి చెందడానికి, ధర్మంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లడానికి నిరంతరం ప్రయత్నం చేయడం. అంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అవును. మూల గ్రంథాల్లో ఉదాహరణకు విభాంగంలో ఈ శ్రద్ధ లోపించినప్పుడు అంటే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో కూడా చెప్పారు. అవేమిటి? స్థూలంగా చెప్పగలరా? స్థూలంగా అంటే అజాగ్రత్తగా ఉండడం, దేన్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం, బద్ధకంగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం, నేర్చుకున్న ధర్మాన్ని మళ్ళీ మననం చేసుకోకపోవడం, ఆసక్తి చూపకపోవడం, ఓ ఇంకా ఆత్మాభివృద్ధికి ప్రయత్నించకపోవడం, మంచి గుణాలను పెంచుకోవాలనే తపన లేకపోవడం, ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం, నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టకపోవడం, ఇవన్నీ ప్రమాద లక్షణాలే. అన్నమాట. చాలా లక్షణాలే ఉన్నాయి. అవును. ఈ లక్షణాలన్నీ చూస్తే వీటికి వ్యతిరేకమైన అప్పమాద అంటే చురుకైన శ్రద్ధ, జాగరూకత, నిరంతర ప్రయత్నం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంత కీలకమో, అదెంత గొప్ప ఆశీర్వాదమో స్పష్టంగా తెలుస్తోంది కదా. నిజమే. అది లేకపోతే అసలు ముందుకు వెళ్లడం కష్టం. అసాధ్యమని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ మూల గ్రంథం మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పింది. 1 చెడు పట్ల కేవలం బయటి నిగ్రహం విరతి కాకుండా లోపల మానసిక విముఖత ఆరతి ఉండటం ముఖ్యం. అవును. 2 మనసు స్పష్టంగా విచక్షణతో ఉండటానికి అన్ని రకాల మత్తు పదార్థాలకు మధ్య దూరంగా ఉండాలి. ఖచ్చితంగా. 3 అన్నిటికంటే ముఖ్యంగా ధర్మ మార్గంలో నిరంతరం జాగరూకతతో, ప్రయత్నంతో, వివేకంతో కూడిన శ్రద్ధ అప్పమాద కలిగి ఉండటం అత్యంత అవసరం. అవును. ఈ 3 అంశాలు చెడుకు దూరం, మనసు స్పష్టత, ధర్మంలో శ్రద్ధ ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. ఇవి నైతిక జీవితానికి, మానసిక శాంతికి, చివరికి జ్ఞానోదయానికి కూడా పునాదిలాంటివి. ఇక్కడ మనం ముగించే ముందు ఒక ఆలోచనను వదిలివెళ్లొచ్చు. ఈ గ్రంథం మనకి ఏమి చెయ్యకూడదు, ఎలా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పింది. పాపమంటే ఏమిటి, మత్తు ఎందుకు వద్దు, శ్రద్ధ అంటే ఏమిటి, ఇవన్నీ తెలిసాయి. అవును. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం ఒక ఎత్తు. వీటిని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడం అది అసలైన సవాలు. నిజమే. ఆచరణే ముఖ్యం. మరి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, కేవలం మానేయడం లేదా దూరంగా ఉండటం అనే స్థాయిని దాటి మన మాటల్లో, చేతల్లో, మనం చేసే పనుల్లో, ముఖ్యంగా మన ఆలోచనల్లో ఈ సరైన ప్రవర్తనను, ఈ చురుకైన శ్రద్ధను అప్పమాద రోజూ ప్రతి క్షణం ఎలా పెంపొందించుకోవాలి? ఆచరణాత్మకంగా ఎలా? అవును. క్షణక్షణం మారిపోయే మన మనసును గమనిస్తూ, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వ్యవహరిస్తూ, ఈ గొప్ప సూత్రాలను మన జీవితంలో నిజంగా భాగం చేసుకోవడానికి ఎలాంటి సాధనలు చెయ్యాలి? బహుశా ఈ మూలం మనకు వదిలివెడుతున్న అసలైన అన్వేషణ ఇదేనేమో. ఇది ఆలోచించాల్సిన విషయమే. చాలా ధన్యవాదాలు. మీకు కూడా.